న్యూస్. పేరుకు పొత్తులో భాగంగా 3 పార్టీలు ఉన్నా కానీ మేనిఫెస్టో మాత్రం 2 పార్టీలతోనే రిలీజ్ అయింది. దీనిని చూస్తే తర్వాతి సంగతి తర్వాత, ముందు ఓట్లు పడితే చాలు అన్నట్లుంది టీడీపీ మేనిఫెస్టో. ఏ పథకం చూసినా ఫ్రీ అంటూ మేనిఫెస్టో విడుదల. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ కానీ గెలిస్తే ఏకంగా జింబాబ్వే అవుతుందని మేధావులు అంటున్నారు. మరోపక్క సీఎం జగన్ తాను చేయగలిగిందే చేస్తానంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఒకప్పుడు సీఎం జగన్ బటన్ నొక్కితే శ్రీలంక అవుతుందని చంద్రబాబు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో చూసిన వైసీపీ నేతలు ఈయన బటన్ నొక్కితే అమెరికా అవుతుందా అంటూ సెటైర్లు కురిపిస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి జగన్ అడుగుల్లోనే కూటమి నేతలు చేరిపోయారు. గతంలో సీఎంగా జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి ఏదొక విధంగా అడ్డుపడుతూ వచ్చింది టీడీపీ. తీరా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో చూస్తే కూడా అదే బటన్ నొక్కుడు, అదే పంచుడు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు సైతం తాను వేసిన అడుగు, తాను చూపిన వెలుగులోనే నడవక తప్పని పరిస్థితిని సీఎం జగన్ సృష్టించారు. ఈ 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏ పథకం తీసేసే విధంగా లేకుండా ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఆయన. ఉమ్మడి మేనిఫెస్టో చూస్తే సూపర్ 6లో సగం వైసీపీ నుంచి, మిగిలినవి పక్క రాష్ట్రాల నుంచి కాపీ చేసి పెట్టారు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది బాబు మేనిఫెస్టో. 2014 మేనిఫెస్టోలో 52 పేజీలలో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చకుండా చంద్రబాబు విఫలమయ్యారు. తర్వాత 2019లో కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన ఘములు నెరవేర్చకుండా ఈసారి కూడా 34 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి ఘోరంగా ఓడించారు. దీంతో ఈసారి మేనిఫెస్టోను సీఎం జగన్ను ఫాలో అవుతూ పేజీలకు పేజీలు కాకుండా కేవలం 6 పేజీలతో విడుదల చేశారు. చంద్రబాబు జగన్ పథకాలకు పేరు మారుస్తూ అచ్చు గుద్దినట్టు అదే పథకాన్ని తీసుకువచ్చారు. సీఎం జగన్ స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఏటా అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు చంద్రబాబు అమ్మకు దీవెన అంటూ అదే పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అంటూ తీసుకువచ్చారు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైసీపీ నుంచి కాపీ కొట్టింది. అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్ల ఉచితం అంటూ తీసుకువచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణలో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఏపీలో కూడా తెస్తామని చంద్రబాబు తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇలా పలు పథకాలను పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు బాబు. ఇంత మేధావి అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు తాను ఉమ్మడిగా రూపొందించిన మేనిఫెస్టోలో ఇలా పక్క వాళ్లను చూసి కాపీ కొట్టి ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇవ్వరు. ఈ మేనిఫెస్టో చూస్తే బాబు వస్తే జాబు వస్తుంది అని అనుకునే ప్రతి ఒక్కరికి బాబు వస్తే రాష్ట్రం అప్పుల పాలవుతుందని భావిస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందులో బీజేపీ కూడా ఉండటంతో మేనిఫెస్టో కార్యక్రమానికి దూరంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. Please subscribe .news.